హాయ్ అండి అందరికీ. మొన్నైతే నేను ప్రెగ్నెన్సీ గురించి అయితే ఒక చిన్న వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు అయితే నేను మరొక వీడియో అయితే వచ్చాను. ఏ మంత్ నుంచి వామిటింగ్స్ అవుతాయి, ఏం తింటే బేబీ గెయిన్ అవుతాడు, ఏం తింటే బేబీ వైట్గా వస్తుంది, ఇంకోటి వచ్చేసి ఏ సైడ్ తిరిగి పడుకుంటే బేబీకి సేఫ్ అని నేను చెప్తాను. ఏ మంత్ నుంచి వామిటింగ్స్ అవుతాయి కూడా నేను చెప్తాను. 3 to 5 months వరకు అయితే వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. కొంతమందికి 6th month 7th month కూడా ఇంకా అవుతూనే ఉంటాయి. నాకైతే 3 to 5 months వరకు అయితే వామిటింగ్స్ అవుతూనే ఉన్నాయి. నేనైతే ఏమి తినలేకపోయాను కూడా. కనీసం అన్నం పొంగు స్మెల్ కూడా పడేది కాదు, తలిమిన స్మెల్ కూడా పడేది కాదనమాట. ఇది చూసారు కదా. ఇప్పుడైతే మనం ఏ సైడ్ తిరిగి పడుకుంటే సేఫ్ అనేది చూపించాను కదా. రైట్ సైడ్ తిరిగి పడుకుంటే చాలా సేఫ్ అనమాట. రైట్ సైడ్ మాత్రమే పడుకుని దట్టు పిల్లు కూడా పెట్టుకొని పడుకోవాలన్నమాట. అప్పుడు బేబీకి సేఫ్. డాక్టర్స్ కూడా ఏదో చెప్తూ ఉంటారు, రైట్ సైడ్ తిరిగి పడుకుంటే ఎక్కువసేపు అని. డెలివరీ టైం వచ్చేసరికి మనం చాలా భయం వేస్తుంది అనమాట. నేనైతే చాలా వీడియోస్ అయితే చూశాను. నాకైతే చాలా భయం కూడా వేసింది సి సెక్షన్ నార్మల్ డెలివరీ అయితేని. నాకైతే ఆ దేవుడి దగ్గరలో నార్మల్ డెలివరీ అయితే అయ్యింది. డెలివరీ అయ్యే ఒక 10 days ముందు అయితే నేను ఎక్సర్సైజ్లు అయితే చేశాను అనమాట. దానివల్ల అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో ఏం తినకూడదంటే మెయిన్ పపాయ, పైనాపిల్, స్ట్రాబెర్రీస్ కూడా కొంతమంది అయితే తినకూడదని చెప్తారు. మీరు కూడా అవి అవాయిడ్ చేస్తూ ఉండండి. ఇంకోటి వచ్చేసి స్ట్రీట్ ఫుడ్స్ అనమాట. పానీపూరి, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, మంచూరియా, ఇంకా ఏమైనా మసాలాలు ఉన్నాయి మాత్రం అసలు తినొద్దు. మెయిన్ చికెన్ కూడా తినొద్దు. చికెన్ కూడా చాలా వేడనమాట. అవి కూడా అవాయిడ్ చేస్తూ ఉండండి. నేనైతే ఏం తినలేదు. మా వారైతే నాకు అసలు ఏం తెచ్చి పెట్టలేదు కూడా. నేను చట్నీ, ఫ్రై ఐటమ్స్ కూడా మా ఆయన తెలియకుండా నేనే క్రేవింగ్స్ అంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో. నేనైతే మా ఆయనకి తెలియకుండా వెళ్ళి నేనైతే నూడిల్స్ తెచ్చుకొని తిన్నాను. ఒకసారి తిన్నాను అదన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏమేమి తినాలంటే మెయిన్ బ్లడ్ కోసం ప్రోమోగ్రానైట్ కంపల్సరీ. పులుచుకొని తినడానికి ఒళ్ళు బద్ధకంగా చేయకండి. ప్రోమోగ్రానైట్ మాత్రం చాలా మంచిది. ఇంకోటి వచ్చేసి యాపిల్, కివి తింటే మాత్రం బేబీ ఐస్కి మంచిదని అంటారు. అవి కూడా తినండి. బేబీ వైట్గా రావాలంటే ఆరెంజెస్ మాత్రం ఖచ్చితంగా తాగండి. మా పాప అయితే నేను లాస్ట్ 3 months నుంచి అయితే తాగాను. మా పాప అయితే వైట్గానే పుట్టింది. ఇంకోటి వచ్చేసి బేబీ గెయిన్కి పైన చూపిస్తున్న ఖర్జూర పళ్ళు, డ్రై ఫ్రూట్స్ ఇవి బాగా ఎక్కువ తీసుకుని. ఇంకోటి వచ్చేసి వాటర్ మెయిన్ 2 to 3 liters తాగండి. ఇంకోటి వచ్చేసి కోకోనట్ వాటర్ కూడా రోజుకి ఒకటైనా తాగండి, లేకపోతే డే బై డే అయినా తాగండి. ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ముందుకైతే ఇంకొక వీడియోతో అయితే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ మై సపోర్టింగ్. థ్యాంక్ యూ.